నమస్తే, దిస్ ఇస్ శౌర్య. మోదీ చేసిన స్టేట్మెంట్ అలాగే ఆయన ఇచ్చిన సూచనలు కీలకంగా ఏవైతే 6-7 సూచనలు ఉన్నాయో వీటికి సంబంధించి మళ్ళా క్యాబినెట్ భేటీలోనే ఆయన మాట్లాడడం జరిగింది. ఏ అంశాల మీద ఏమేమి వస్తువుల మీద రేట్లు పెరిగాయి, అలాగే వేటి మీద నియంత్రణ ఉండాలి మనకి. సో ఇవన్నీ కూడాను. అయితే ప్రస్తుతం ఢిల్లీలో కూడా వీటిని కొన్నింటిని చాలా స్ట్రిక్ట్ గా అమల్లోకి తీసుకొచ్చారు. అలాగే మోదీ అలాగే మిగిలిన రాష్ట్రాలకి సంబంధించిన ముఖ్యమంత్రులతో కలుపుకొని వెహికల్స్ ని కూడా తమ కాన్వాయ్స్ ని కూడాను హాఫ్ ఆఫ్ ద 50% కి తగ్గించుకున్నారనేది కూడా మనం చూస్తూ ఉన్నాం నిన్నటి నుంచి కూడా. సో ఇవన్నీ కాకుండా ఇంకా చాలా అంశాలు ఉన్నాయి చర్చించడానికి. అలాగే లాక్డౌన్, షట్ డౌన్ ఏదో ఒకటి పక్కాగా ఉంటుంది అని అంటూ ఉన్నారు. మరి ప్రజలు అప్రమత్తంగా ఉండాలా? ఇవన్నీ మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్ధమాన్ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే అండి. మ్యామ్, లాక్డౌన్ ఆర్ షట్ డౌన్, మోదీ ఇచ్చిన పిలుపు, అలాగే ఆయన రేట్స్ కొన్నింటి మీద రేట్లు పెరిగినాయి, కొన్ని అదుపులో ఉండాలి అని అన్నారు. పొదుపు ప్రకారం మనం పొదుపులోకి వెళ్ళాలి అని అన్నారు. సో వీటన్నింటిని మనం ఎలా తీసుకోవచ్చు? ఒకవేళ నిజంగానే లాక్డౌన్ వర్సెస్ షట్ డౌన్ అనుకోండి, షట్ డౌన్ అది ఉంటుందా? అదుపు పొదుపు ఏవి అదుపులో ఉండాలి, ఎవరు పొదుపులో ఉండాలి? అదుపులో ఉండాల్సినవి పెట్రోల్ డీజిల్ వాహనాలు తగ్గించుకోవాలి. మీరు మెట్రోల్లో తర్వాత బస్సుల్లో ప్రయాణించండి అని ఢిల్లీ వాళ్ళకి ముఖ్యంగా చెప్పారు. తర్వాత షటిల్ సర్వీసులు పెంచారు, బస్సులు ఎక్కువ పెంచారు. పబ్లిక్ సర్వీస్ లాగా ప్రతి 12 నిమిషాలకు ఒకసారి ఏదో చెప్పారు. తర్వాత వీళ్ళు టైమింగ్స్ కూడా మారుస్తారు. ఎందుకంటే ఇప్పుడు రద్దీ పెరిగిపోతుంది. ఇప్పుడు మెట్రోలో మీరు రెగ్యులర్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, అవును, బస్సుల్లో రెగ్యులర్ వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ ఆఫీస్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, కేంద్ర ప్రభుత్వ ఆఫీస్ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, మరి వాళ్ళతో పాటు వీళ్ళు వెళ్ళారనుకోండి, రద్దీ ఎక్కువైపోతుంది కదా. సో అందుకని పని వేళల గురించి ఆలోచిస్తున్నారు ఏ రకంగా చేయాలని. ఇప్పుడు NCMC, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ అని ఉంటుంది. అది వాడే వాళ్ళకి ముందుగానే అందులో నగదు చెల్లిస్తారు. తర్వాత మెట్రో బస్సుల్లో ప్రయాణించే వాళ్ళకి రవాణా భత్యం 10% పెంచుతారు. ఓకే. తర్వాత బస్సుల సంఖ్య పెంచుతారని ఇందాకే చెప్పుకున్నాం మనం. సో వీళ్ళకి చాలా రాయితీలు ప్రకటిస్తున్నారు. తర్వాత ఉదయం 8:30 నుంచి 9:30, 9:30 నుంచి 10:30 వరకు అంటే కార్లు వాడకాన్ని తగ్గించాలని మామూలు వాళ్ళు కూడా. సో ఇట్లా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. తర్వాత పాఠశాలల వీటికి ఆన్లైన్ క్లాసెస్ మొదలవుతాయి. కానీ ఇది మాత్రం మనం వ్యతిరేకిస్తామండి. ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ వల్ల ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, అవును, కుటుంబ సమస్యలు పెరిగిపోతున్నాయి. అది ఒక్క దాని వల్ల ఎన్ని రకాలంటే పిల్లల్ని కంట్రోల్ చేయడం కష్టం. పిల్లలు ఆ ఫోన్కి తర్వాత ల్యాప్టాప్స్కి అలవాటు పడిపోయి పనికిమాలిన కంటెంట్స్ చూస్తున్నారు. మరి కేంద్రం వాటిని నిషేధించట్లేదు కదా. అవును, అది నిషేధిస్తే ఇబ్బంది ఉండదు. ప్లస్ మీకు ఒబిసిటీ ఎక్కువైపోతుంది కదా. తర్వాత ఏమవుతుంది, ఇంట్లో అసలు ఆడవాళ్ళకి విశ్రాంతి ఉండదు. మీరు గుర్తుపెట్టుకోండి, మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల నష్టపోయేది ఆడవాళ్ళు 2%. కొంతమంది మగవాళ్ళు పనిచేస్తారు, అందరూ చేయరు. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కొంతమంది మగవాళ్ళు పని నేర్చుకున్నారు, కానీ ఎక్కువ శాతం మంది మగవాళ్ళు పనులు చేయరు. అవును, ఆర్డర్లు వేస్తారు. ఆడదానికి ఊపిరి తీసుకోవటానికి కూడా ఓపిక ఉండదు, టైం ఉండదు. అందుకని అది మాత్రం మనం కాదంటాం. మీరు కావాలంటే ఇట్లా వీటిని తగ్గించమని చెప్పండి అంతే తప్ప వర్క్ ఫ్రమ్ హోమ్ మాత్రం పెట్టద్దు. అంటే ఇష్టమైన వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకి ఆంధ్రప్రదేశ్లో ఏ కార్యాలయాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టచ్చని చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నారు. అంటే ఏ శాఖలు అయితే ఇంట్లో ఉండి చేయగలవని. సో వాళ్ళు ఏమంటారు, వర్చువల్గా రావడం, తర్వాత జూమ్ మీటింగ్లో పాల్గొనడం, అలాంటి వాటి మీద దృష్టి పెడుతున్నారు. కానీ పిల్లలకి ఇది ఇబ్బంది అండి. అవును, అదే విధంగా మీరు చెప్పాడు, బంగారం కొనుగోలు తగ్గించమన్నారు, వంట నూనెల వాడకం తగ్గించమన్నారు. యాక్చువల్గా ఆయన ఇంకొకటి ఏంటంటే ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్ అని ముందు ఆయన ప్రాక్టీస్ చేశారు. ఏంటి, కాన్వాయ్ 2కే తగ్గించుకున్నారు. సో ఇవాళ దాన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ పాటిస్తున్నాయి. తర్వాత చంద్రబాబు నాయుడు కూడా దృష్టి పెట్టారు దాని మీద తెలుస్తుంది. రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు, పవన్ కళ్యాణ్ కూడా ఆదేశాలు జారీ చేశారట తగ్గించమని. సో నేను అనేది ఏంటంటే, ఇది మనం ఆల్రెడీ చెప్పిందే జరుగుతుంది, మనకు ఆనందం. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఏది తగ్గించుకోవచ్చు, ఏది తగ్గించుకోవాలి, దాని మీద దృష్టి పెట్టాలి. ఎవరి నియంత్రణ వాళ్ళకి కంపల్సరీగా ఉంటే వ్యక్తిగత నియంత్రణ అనేది ఉండాలండి.
అది లేకపోతే కష్టం. కాకపోతే ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులే ఎస్పెషల్లీ ఎక్కువ ఖర్చు చేసేది. అంటే కార్లు వాడేది, ఏసీలు వాడేది వాళ్ళే కదా, ముందు వాళ్ళే చెయ్యాలి. అందుకని ఇవన్నీ కూడా అంటే మోదీ గారు చెప్పేవన్నీ కూడా ప్రివెన్షన్ కోసం అంతే. తర్వాత ఫ్యూచర్, ఇప్పుడు పశ్చిమాసియా పరిస్థితి ఎట్లా ఉందో మనం చూసాం కాబట్టి మనం తగ్గించుకుంటే ఇబ్బంది పడకూడదని, అంటే దిగుమతులు తగ్గించుకుని తద్వారా రూపాయి మారక విలువ కూడా పెరుగుతుంది. అది ఇప్పుడు అన్నీ కూడా, ఇప్పుడు ఇవాళ బంగారం మీద ట్యాక్సులు పెంచారంటే అవును కొనుగోళ్లు తగ్గించాలని. కానీ దీని మీద బంగారం అసోసియేషన్ ఉంటుంది కదా, దానికి సంబంధించి ఒక వ్యక్తి కేంద్రానికి సూచన చేశారో ఏదో, ఏంటంటే బాగా బంగారం నిల్వలు ఉన్నాయి కొంతమందివి 32,000 టన్నులు. అవును, గత 2 నెలల క్రితమే మనం మాట్లాడాం దాని మీద. అది మీరు ముందు బయటకు తీయండి, అప్పుడు మీరు వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టక్కర్లేదు. ఎగ్జాక్ట్లీ, మీరు బంగారం కొనుగోలు తగ్గించమంటే దాని మీద పనిచేసే వాళ్ళు వర్తకులు కావచ్చు, లేదు నగలు తయారు చేసే వాళ్ళు కావచ్చు, లేదు ఉద్యోగస్తులు కావచ్చు, చాలా మంది ఇబ్బందులు పడతారు. ఎందుకంటే ఇవాళ బంగారం కొనుగోళ్ళు ఆపేయాలంటే ఏ మహిళ ఒప్పుకోదు. వాళ్ళు ఎంత కొంటారని కాదు, అప్పుడు లిమిట్ పెట్టొచ్చు కదా మేడం. లిమిట్లు పెట్టకండి అబ్బా. బంగారం విషయానికి వస్తే మాత్రం ప్రభుత్వాలు పడిపోతాయి, మీరు గుర్తుపెట్టుకోండి. మీరు లిమిట్స్ పెట్టద్దు. మీరే ఇది ఆడవాళ్ళ ఇష్టం అండి, మీరు చీరలు కొనుక్కోవద్దు, బంగారం కొనుక్కోవద్దు అంటే ఆడవాళ్ళకు ఉండే లగ్జరీ అదొకటి. ఇది యాక్చువల్గా బంగారం లగ్జరీ కాదు, బంగారం అనేది వాళ్ళకి మళ్ళీ పెట్టుబడి కోసం. ఎందుకంటే అందరి ఇళ్లలో ఒకేలా ఉండదు సిస్టము. ఇప్పుడు నార్త్ ఇండియా సిస్టమ్ వేరు, సౌత్ ఇండియా సిస్టమ్ వేరు. మన ఇళ్లలో ఆడవాళ్ళు బంగారం కొనేది అవసరానికి అప్పిస్తుందని. అందుకని మీరు కనుక బంగారం జోలికి వచ్చారో, బంగారం నియంత్రణ కనుక పెట్టారో మీ ప్రభుత్వాలు ఉండవు, గుర్తుపెట్టుకోండి. అవును, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అందుకని అసలు మీరు దాని మీద నియంత్రణకు ఆలోచించకండి, కొనుగోళ్లు ఆపేయమని చెప్పకండి. అవును, ఎందుకంటే వాళ్ళు కొనేదంతా ఉంటుందండి, 1 గ్రాము 2 గ్రాములు. మీరు పెద్ద పెద్ద కుటుంబాల వాళ్ళకి చెప్పండి, పెద్ద పెద్ద పెళ్లిళ్ళు చేసే వాళ్ళకి చెప్పండి. అవును, ఇలా దిగేసుకుంటున్నారు కదా నగలు, ధరలకు కూడా ఒక లిమిట్ ఏం లేదు మేడం. అమాంతంగా అసలు వాళ్ళందరూ ఎలా కొంటున్నారు, మొత్తం వాళ్ళందరివి తీయండి మొత్తం. అదే కదా, 1 గ్రామ్ కూడా కొనుక్కోలేకపోతున్న పరిస్థితి. వేసుకుంటున్నారు అంత లగ్జూరియస్ గా ఎట్లా పెళ్లి చేస్తున్నారు, అవి నియంత్రించండి. మీరు మధ్యతరగతి వాళ్ళ మీద పడద్దు. అవును, అది నేను చెప్తున్నా. ఇంకా పోతే మేడం, అంటే లాక్డౌన్ ఇవన్నీ షట్ డౌన్ గానీ ఇవి ఉండే అవకాశం ఉంది అని అవకాశం కనిపిస్తుందండి. కానీ దానివల్ల చాలా నష్టాలు ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ మనం అనుభవించున్నాము. అది సైకలాజికల్ గా కూడా మనకి చాలా బాధించే అంశం. ఏంటంటే మనిషి అలా ఉండిపోయి, అది చాలా రకాల సమస్యలు ఉంటాయి. కుటుంబంలో వ్యక్తులు కలిసి ఉండడం వల్ల ఎక్కువసేపు అయితే మేడం ఇక్కడ ఏమర్థం అవుతుందంటే, ఒకటి అర్థం చేసుకోగలిగితే అందరూను లగ్జరీగా స్పెండ్ చేసేవి ఏవైతే ఉంటాయో సో వాటిని కంట్రోల్ చేసి తిండి కూడు గుడ్డ, ఒక సాధారణంగా ఒక మనుషులు ఇప్పుడు కోటేశ్వరులు ఎలా బతుకుతున్నారో సామాన్యుడు కూడా సేమ్ తిండి కోసమే, వాళ్ళు తిండి కోసము, ఒక నీడ కోసం, బట్ట కోసమే ఉంటారు. సో అలాగా కోటేశ్వరుని బతకమంటే బతకలేరు, ఒక అరగంట కూడా బతకలేరు వాళ్ళు. సో అట్లాంటి లిమిట్ ఏదైనా అంటే వేస్ట్ గా ఖర్చులు చేసే లగ్జరీస్ గా ఏదైనా ఉండే వాటిని నేను చెప్తున్నా, కంట్రోల్ చేయండి అబ్బా. వాళ్ళని ఉండమంటల్లా. అవును అవును, బట్ యు రెడ్యూస్ యువర్ ఇప్పుడు స్పెండ్ థ్రిఫ్ట్ అంటమ్మా. అక్కర్లేని ఖర్చులు పెట్టేవాళ్ళు, ఎక్కువగా ఖర్చు పెట్టే, ఒక పెళ్లికి 3 వంటలు పెడితే సరిపోదు, 30 వంటలు పెడుతున్నారు. ఎవరి కోసం పెడుతున్నారు, ఎవరికి గొప్ప చూపిస్తారు కోసం. అవును, ఆ స్టేటస్ సింబల్స్ తగ్గించి ఒకరిని చూసి ఒకరు అప్పులు చేయడం మనం చెప్తున్నాం అంతే తప్ప మధ్యతరగతి వాళ్ళ మీద పడక్కల్లా. అవును అవును, ఎగ్జాక్ట్లీ మ్యామ్. సో కొన్ని నియంత్రించాల్సి ఉన్నాయి, వాళ్ళకి స్వయ నియంత్రణ అవసరం, స్వీయ నియంత్రణ ఉండాలండి అంతే. ఎగ్జాక్ట్. థ్యాంక్ యూ మ్యామ్.